హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఒకవైపు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, నార్సింగే ప్రాంతాలు ఆకాశహర్మ్యాలతో, ఐటీ పార్కులతో కళకళలాడుతున్నాయి. ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ ప్రాంతాలు ప్రపంచ స్థాయి నగరాలకు దీటుగా నిలుస్తున్నాయి. అయితే, ఇదే నగరంలో మరో చిత్రం ఉంది. సికింద్రాబాద్, అమీర్పేట్, పాతబస్తీ ప్రాంతాలు దశాబ్దాలుగా అదే సమస్యలతో సతమతమవుతున్నాయి. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ జామ్లు, సరైన మౌలిక సదుపాయాల లేమి ఇక్కడి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ అభివృద్ధి పశ్చిమ దిశగా కేంద్రీకృతమైంది. ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఫ్లైఓవర్లు, మెరుగైన రోడ్లు, అత్యాధునిక భవనాలు ఇక్కడ వెలిశాయి. ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొత్త ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు ఇక్కడే సృష్టించబడుతున్నాయి. ఇది ఒక రకంగా నగరానికి ఆర్థిక చోదక శక్తిగా మారింది. మరోవైపు సికింద్రాబాద్, అమీర్పేట్, పాతబస్తీ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడితే జలమయం అవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం. పాతబస్తీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రాథమిక సౌకర్యాల కోసం కూడా పోరాడాల్సి వస్తోంది. ఇది నగర సమగ్ర అభివృద్ధికి ఆటంకం. ఈ అసమాన వృద్ధికి కారణం ఏమిటి? ప్రభుత్వ విధానాలు, పెట్టుబడుల కేంద్రీకరణ దీనికి ప్రధాన కారణమా? పాత ప్రాంతాల అభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా పశ్చిమ ప్రాంతాలపైనే దృష్టి సారించారు. లాభాపేక్షతో కూడిన ఈ విధానం నగరంలో ప్రాంతీయ అసమానతలను పెంచుతోంది. ఇది దీర్ఘకాలంలో నగరానికి మంచిది కాదు. ఈ అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉంది. పాత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలి. ప్రభుత్వం, పట్టణ ప్రణాళికాదారులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు కలిసి పనిచేయాలి. పాత ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలి. సమగ్ర, సమతుల్య అభివృద్ధి ద్వారానే హైదరాబాద్ నిజమైన విశ్వనగరంగా మారుతుంది. ప్రతి పౌరుడికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం మనందరి బాధ్యత. ఈ చర్చ ఒక కొత్త దిశగా అడుగులు వేయడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాం. హైదరాబాద్ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.